నమస్తే నాన్న. కూర్చోండి. నమస్తే బాబు. కూర్చోండి. అమ్మతో దగ్గరగా మాట్లాడి ఈడు కూర్చోండి, దూరంగా మాట్లాడి ఆడు కూర్చోండి. నమస్తే అమ్మా, రండి. నమస్తే నాన్న. కూర్చోండి తల్లి. పెద్దోళ్ళు చూసి పిల్లలు కూడా నమస్తే పెడతారంటే పెంపకం చాలా బాగుంది. కూర్చోండి నాన్న. మీరు ఎక్కడ ఏ ఊరు బాబు? డిఎస్పీ దగ్గర వర్క్ చేస్తారా మీరు బాబు? తిరుపతి. సొంత ఊరు అయితే ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆశ్రమానికి దగ్గరలో వెల్లూరు. మన ఆశ్రమానికి ఈ రకంగా ఈరోజు టిఫిన్ సెక్షన్ ఏర్పాటు చేశారు. మన ఆశ్రమం అసలుకి మాకు కూడా అందరికీ అనుకోండి. ఎంతో అభిమానంగా మంచి సంకల్పంతో ఈ విధంగా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వస్తారు మన ఆశ్రమానికి. చాలా సంతోషము. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడ ఏది అడగను, ఎవరిని అడగను. కాకపోతే మీరంతకు మీరు రావడం అనేది మీ గొప్ప మనసు అది, అవునా కదా? మీ పేర్లు బాబు? నా పేరు సురేష్. అమ్మ మీరు? శాంతమ్మ గారు. మంచి కొడుకులు అన్నారు. ఇద్దరు డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా? ఇద్దరు డిపార్ట్మెంట్ ఎవరు వచ్చి డిఎస్పీ దగ్గర ఉన్నారు, మీరు వచ్చి హెడ్ కానిస్టేబుల్ తిరుపతిలో ఉన్నారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ వర్క్ చేస్తారు. అమ్మాయి ఎస్పీ నుంచి వస్తారు. పిల్లల కోసమే బతికినాం మేడం. బాగా చదివించిన సక్సెస్ అయ్యారు. సక్సెస్ ఆనంద సంతోషం కదా, బిడ్డలు బాగుంటా. అంతే. అయితే తల్లిదండ్రులకి దానికన్నా ఏం కావాలండి? అందుబాటులో ఉండేవాళ్ళు డబ్బులు పే చేయడానికన్నా కూడా ఈ రకంగా సరుకులు పంపించడమో లేకపోతే ఫుడ్ తెచ్చి పెట్టడమో అదే కరెక్ట్ అని నేను అనుకుంటాను. కొంతమంది మేము రాలేమమ్మా, చూడలేమమ్మా, చేయలేమమ్మా, తేలేమమ్మా అన్నట్లుగా డబ్బులు పే చేస్తామన్నారు. ఎక్కడో దూరంగా ఉండేవాళ్ళు ఓకే, వాళ్ళకి సౌకర్యం లేదు. మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆ రకంగా సరుకులో భోజనాలు తెచ్చి పెట్టడం మంచిది అనేది. అవునవును, బాగా నచ్చింది. ఇక్కడ దేవుడు మంచి వచ్చిన కొడుకు బాబు బాబు పుడితే మళ్ళీ వస్తాను. తప్పకుండా పుడతారమ్మా, మీ సంకల్పం చేసుకోండి. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, మన ఆశ్రమము రోజు రోజుకి ఈ స్థాయికి ఎదుగుతా ఉందంటే దానికి కారణం ఏమంటే అన్నదాతలకి వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనేది ముమ్మాటికి వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఇంతమంది నన్ను మీకు కూడా ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటాను. చాలా మందికి ఆ నమ్మకం ఉంది. డైలీ మేము మీ వీడియోలు కూడా చూస్తూ ఉంటాం. డిఎస్పీ వాళ్ళ వైపు కూడా మొన్న అంటే మేము అనంతపూర్ పోయేటప్పుడు అనంతపురం మేడం మా ఊరి దగ్గర ఉద్రాశ్రమం అంటే ఇక్కడుందా అంటే వాళ్ళు కూడా వీడియోలు చూస్తున్నారు. బాగా చూసుకుంటున్నారు మేడం, బాగుంది. నేను ఇంతవరకు రాలేదు, ముందు వచ్చే పిల్లలు వచ్చినారు, నేను రాలేదు. ఇప్పుడు బాగా చూసుకున్నాను, బాగుంది మేడం. నాకు సంతోషం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ పూట మన చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.